జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, అలాగే ఈ సమావేశానికి వాస్తవంగా జెడ్పీటీసీ, ఎంపీపీలే ప్రధానమైన వక్తలు. కానీ సమస్యల పరిష్కారంలో కొంత ఎక్కువ చొరవ చూపాల్సినటువంటి స్థానిక సమస్యల పట్ల జెడ్పీటీసీ సభ్యులు కానీ, ఎంపీపీలు కానీ అంత చొరవ తీసుకోకపోవడం అనేటువంటిది ఒకంత బాధ కలిగిస్తున్నా. ఇప్పుడు నారాయణ గారు కానీ, నేను కానీ జిల్లా కలెక్టర్ గారి ద్వారా అన్ని శాఖల అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. మండల స్థాయిలో జరిగే సమావేశాలకి ఈ యొక్క అగ్రికల్చర్ కానీ దాని అలైడ్ యాక్టివిటీలో ఉన్నటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు జిల్లా పరిషత్ తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది. మీ ఎంపీడీఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎంపీడీఓలు కూడా మండల జనరల్ బాడీలు ఎప్పుడు జరుగుతాయి అనేది కన్సర్న్ ఆఫీసర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి అవకాశం తక్కువ ఉన్నా డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు మీ సమావేశాలకు వస్తారు. మీ సమావేశాల్లో చాలా విషయాలు తెలుసుకుని జిల్లా కలెక్టర్ గారు కానీ, మేము కానీ కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గాన్ని చూపించడం జరుగుతుంది. అలాగే చాలా మంది సభ్యులు, మా సోదర శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కొందరు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మాట్లాడారు. ఎవరు ఏది మాట్లాడినా సరే మళ్ళీ పేరు పేరున అందరికీ సమాధానం ఇవ్వడం కాదు. కానీ ఈరోజు దాదాపు ఇంకా రెండున్నర సంవత్సరాల సమయం మీ అందరికీ ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి మీరందరూ చక్కగా మంచి పరిపాలనలోకి రావాలి. అయితే మేము 2 సంవత్సరాలు మంచి పరిపాలన ఇచ్చాం కదా అని అనొచ్చు. మీరు మంచి పరిపాలన అయితే మేము ముందు వరుస అంతా మళ్ళీ మారం. మొత్తం మారిపోయిందంటే మంచి పరిపాలన గతంలో గడిచిన 5 సంవత్సరాల్లో లేదు. కాబట్టి మళ్ళీ అందరూ కొత్త వాళ్ళు రావడం, కింద ఉన్న వాళ్ళని పైకి రావడం రెండు జరిగింది. కాబట్టి దయచేసి మంచి పరిపాలన ఇచ్చిన తర్వాత ఆ పరిపాలన చూసి పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో ప్రజలు కూడా మనల్ని చూసి హర్షించాలి. అంతే తప్ప మనం బాగున్నామని అనుకుంటే కాదు. రెండో విషయం, ముఖ్యంగా మిగతా అన్ని విషయాలు కాదు కానీ 1-2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మేజర్ ఇష్యూస్లో సోమశిల హై లెవెల్ గురించి, కెనాల్ గురించి మాట్లాడారు. సోమశిల హై లెవెల్ కెనాల్ పెట్టిందే నేను, ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ చేసిందే నేను. 60% పనులు చేశాం. చేసిన తర్వాత వచ్చినటువంటి గతంలో ప్రభుత్వం నిలిపేసింది. పూర్తిగా నిలిపేసి ఆ స్థాయిలో ఆపేసి మొదటి రిజర్వాయర్కే నీళ్లు ఇవ్వకుండా సెకండ్ ఫేజ్ పని మొదలుపెట్టింది ఎవరు? గతంలోనే. ఇవాళ నేను పేర్లు చెప్పడం బాగుండదు ఈ సభలో. సుధాకర్ రెడ్డి గారు పర్టికులర్గా పేర్లు చెప్పాలి అన్నట్టే మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడారు కానీ నేను మాట్లాడలేను. ఆయన మాట్లాడారు. దాన్ని నిలిపేసింది ఎవరు? ఎందుకు నిలిపారు? ఎందుకు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు? ఎవరి కొరకు చేశారు? సెకండ్ ఫేజ్ పనులు కూడా ఇవాళ సగంలో ఆగిపోయి, భూసేకరణ జరగలేదు. మా కంపసముద్రం చెరువు, మా చాబోలు చెరువు అని జెడ్పీటీసీ గారు మాట్లాడారు. ఈ పనులు జరిగే ఎంపీ గారి కారులోనే మా సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు తిరుగుతుంటారు. మరి వారిని అడిగి పని చేయించాల్సింది కాంట్రాక్టర్ ఆయనే, ఎంపీ ఆయనే. పని చేయలే, వెళ్ళిపోయాడు. ఇవాళ బాధ్యత మా మీద పడింది. ఇది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్రితం మేము పూర్తి చేయాల్సింది. మనం పూర్తి చేయకుండా స్వాధీనం చేసుకొని మీరేం సాధించారు? ఏ పని జరగని వల్ల. అలాగే మేజర్ ఇష్యూ ఆల్తూర్పాడు హై లెవెల్ కెనాల్ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో 4 సంవత్సరాలు పోరాటం దాంతోనే జరిపోయింది. అది జరగలేదు కాబట్టి భగవంతుడు నాకు ఒక మార్గం చూసి మీలో నుంచి నన్ను బయటకు
లేకుంటే మీలోనే ఉంటే ఆ ముందు వరుసలో కూడా ఉన్నానండి. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితుల్లో నుంచి ఇవాళ రామకృష్ణ మొదలు పెట్టాడు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆల్తూర్పాడు రిజర్వాయర్ టెండర్ పూర్తయింది. ఆయనే శంకుస్థాపన భూమి పూజ చేశాడు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. మళ్ళీ మొదలు పెట్టండి అంటే ఆ టెండర్లే పిలుస్తా ఉన్నారు. ఆ రోజున్న మీ దగ్గర ఉన్న ఇరిగేషన్ మినిస్టరే రివర్స్ టెండరింగ్ లో మొట్టమొదటి ప్రాజెక్ట్ నేనే తెచ్చాను అని జబ్బలు జరుపుకొని అసెంబ్లీలో మాట్లాడాడు. రివర్స్ టెండరింగ్ వల్ల ప్రభుత్వానికి 28% మిగిలిందన్నారు. సంతోషం అని చెప్పాం. పని జరిగిందంటే ఇవాళ దానికి డబల్ అయింది ఎస్టిమేట్. 200 కోట్లతో మొదలైన ప్రాజెక్ట్ ఇవాళ 550 కోట్లకు పోయింది. కాబట్టి మీరు మంచి చేశారా గడిచిన 5 ఏళ్లలో, లేకుంటే ఇలాంటి పనుల వల్ల మీలో మీరే ఇవాళ మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితికి వస్తారు. కాబట్టి ఇది ఏది కాదు. ఏదైనా ఓ పని అనుకున్నప్పుడు సజావుగా పని చేసుకోవడానికి మనం అవకాశాన్ని తీసుకుని 10 మందికి పనిచేయాలి. ఒక ప్రాజెక్ట్ కడితే ఉరుగొండ రామకృష్ణకి ఏం దాంట్లో భూములు ఉండవు, హై లెవెల్ కెనాల్ కడితే నాకేం భూములు ఉండవు. కానీ మీ ప్రాంతాలే ఇవాళ వెనకబడిపోయింది. ఇవాళ రాపూరు, దక్కిలి, వెంకటగిరి, బాలాయపల్లి జడ్పీటీసీలు ఉన్నారు, ఇక్కడ ఎంపీపీలు ఉన్నారు. మీరు ఆలోచించండి, తెలంగాణ ప్రాజెక్టు వల్ల ఎంత నష్టపోయింది ఏరియా. ఎందుకు ఆ పనులు చేయలేకపోయాం గడిచిన 5 సంవత్సరాలు. అలాగే మరిపాడు, వెంజుమూరు, అనంతసాగరం, ఆత్మకూరు ఈ మండలాల వాళ్ళు ఆలోచించండి. ఏఎస్ఆర్ హై లెవెల్ కెనాల్ నిలిపేసిన దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంత పైరు పంట రావాల్సింది పోగొట్టుకున్నారో మీరే ఆలోచించాలి. ఇవాళ ఉన్నదాన్ని పోగొట్టుకున్నామనేటువంటి చింత మీకు ఉండాలి. ఉండడం తప్పు కాదు, ప్రభుత్వాన్ని అడగాలి, అడగడం కూడా తప్పని నేను అన్నాను. కానీ అడిగే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని ప్రభుత్వానికి సలహా ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇవాళ మేమందరం గెలిచి వచ్చాము, ఇక్కడికి మంత్రులమయ్యాం. ముందంతా సీనియర్ శాసనసభ్యులు, అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా వచ్చి పనులు చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో మీరు కూడా మమేకం కండి, వాళ్ళతో మీరు కూడా కలిసి పనిచేయండి. అందరం కలిసి ఒకరికొకరం పనిచేద్దాం. కనీసం రాబోయే మీ టర్మ్ ఇంకా 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలైనా మీ ప్రాంతాల్లో మంచి పనులు చేసే అవకాశాలని ఈ ముందున్నటువంటి కొత్తగా ఎన్నికై వచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు, అలాగే కొత్తగా ఎన్నికైన మా కృష్ణారెడ్డి ఉన్నాడు, నేను ముందే చెప్పాను. ఆయన జలదంకి మండల ప్రెసిడెంట్ అయ్యాక ఎమ్మెల్యే, అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. రామకృష్ణ ఉన్నాడు. ఇలా అందరితో మీరు కలిసి మమేకమై మీరు రండి. అప్పుడు ప్రభుత్వం కూడా మీకు తోడుగా ఉంటుంది. మిగిలిపోయిన పనులని కనీసం ఈ 2 సంవత్సరాల్లో అయినా జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా మేము ఈ పనులు చేశాము, ఆ ప్రభుత్వంలో చేసుకున్నామని మీరు చెప్పుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు తెలిసి ఏ ప్రభుత్వంలో పనులు జరుగుతున్నాయి, ఏ ప్రభుత్వంలో పనులు నిలిపేసి మళ్ళీ ఇవాళ టెండర్లు పెట్టుకునే దుస్థితి వచ్చిందో ప్రజలకు తెలుసు. కాబట్టే మాకు ఆ స్థానాలు ఇచ్చారు. కాబట్టి మీరందరినీ కూడా నేను కోరేది, జరిగిపోయిన వాటిని మీరేదో మేము చేసేసాము ఇప్పుడు మళ్ళీ కావాలి అని అనేదానికన్నా ఆత్మవిమర్శ చేసుకుని అందరూ కలిసి రండి. జిల్లా పరిషత్ సమావేశంలో మీరు మేము అందరం ఒక్కటే. కానీ అవకాశం మీకు ఉంటుంది, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం లేదు. గతంలో నేను కూడా వచ్చేవాడిని, మాట్లాడేవాడిని. ముందు జెడ్పీటీసీలు మాట్లాడతారా కనుక్కోండి, వాళ్ళు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలకు ఇవ్వండి అని అడిగేవాళ్ళం మేము. కానీ వాళ్ళు అసలు మేము అడిగినా మాట్లాడేవాళ్ళు కనపట్లేదు. కనీసం మీ సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని మాట్లాడండి. వాళ్ళని మేము విమర్శించుకున్న దానివల్ల వచ్చేటువంటిది ఏం లేదు. జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, వారికి ఇప్పటికే సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికార యంత్రాంగం అంతా గ్రామీణ స్థాయికి వెళ్ళాలని చెప్పాం. వెళ్లాల్సిందే, వెళ్లకుండా ఉండడానికి వీలు కాదు. వెళ్ళి స్థానికంగా ఉన్న మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరితో కలిసి మంచి ఆలోచనతో ఇవన్నీ కూడా పనిచేయాలని, ఆ విధంగా మనం చేసుకుందాం, చేద్దాం. చాలా విషయాలు మీరు మాట్లాడారు.
మరి ముఖ్యంగా మా శాఖకి సంబంధించి ఎక్కడ రాదు చర్చ. మన దీంట్లో చంద్రమోహన్ రెడ్డి గారు బుచ్చిరెడ్డిపాళెంలో ఒక టెంపుల్ గురించి మాట్లాడారు. ఆ ల్యాండ్స్ విషయం కూడా నేను ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని తప్పు జరిగి ఉంటే సరిచేసే ప్రయత్నం చేస్తాను. తప్పులేదు, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సమావేశాల్లోనే వస్తాయి. మీరు మాట్లాడితేనే మాకు తెలుస్తాయి, మీరు మాట్లాడకపోతే మాకు కూడా చాలా తెలియదు. మాట్లాడాలనే కోరుకుంటున్నాం. కానీ మీరు కూడా దాని బాధ్యతను తీసుకొని మాట్లాడగలిగితే మా వంతు సహకారం ప్రభుత్వం నుంచి మేము కూడా అందిస్తామని తెలియజేస్తూ, వచ్చేది వర్షాకాలం. వర్షాకాలంలో ఆధారపడ్డ రైతాంగం ఉన్నారు మన మీద. దాదాపు నెల్లూరు జిల్లాలో 84% వ్యవసాయ ఆధారిత రైతాంగం మన గ్రామీణ ప్రాంతాలన్నీ. పరిశ్రమలు లేవు మనకి. ఎక్కడో ఒక దగ్గర పోర్ట్ వచ్చింది, మరొక దగ్గర పోర్ట్ రాబోతుంది, ఇంకొక దగ్గర హార్బర్ వస్తుంది. ఇవన్నీ ఇంకా రాబోతున్నాయే తప్ప రాలేదు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత వెసులుబాటు, మిగతా వాళ్ళందరం వ్యవసాయం మీదనే ఆధారపడ్డారు. ఇవాళ అందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మేము కానీ మీరు కానీ. మీరు కొంచెం ఎక్కువగా దగ్గరగా వాళ్ళని చూస్తారు, మేము కొంచెం దూరంగా చూస్తాం, అంతే, అంతకన్నా తేడా ఏం లేదు. అందుకని వాళ్ళ సమస్యలను ప్రొజెక్ట్ చేయడంలో మీరందరూ కూడా ముందుకు రావాలి. వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాకి వరప్రసాదిని సోమశిల ప్రాజెక్టు. సోమశిల ప్రాజెక్టుని ఎవరు ఎంత నిర్లక్ష్యం చేశారో ఇప్పుడు నేను చెప్పడం భావ్యం కాదు, మీ అందరికీ తెలుసు. 3 సంవత్సరాల క్రితం సోమశిల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే పక్కన ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయంతో అమ్మవారి విగ్రహం కిలోమీటర్ కొట్టుకుపోతే పెన్నలో చెయ్యాలి అని చెప్పి పదే పదే కోరితే నన్ను రూని చేసేదే తప్ప సోమశిలను మాత్రం బాగు చేయాలని చెప్పి గతంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్క ఆలోచన కూడా చేయలేకపోయింది. పేరుకు 97 కోట్లు ఇచ్చామన్నారు, ₹1 పనిచేయరు. 1, 2 పనులు మొదలు పెడితే బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఏడిపించి చంపారు. ఇవాళ మొన్న మేము వచ్చిన 2వ వారమే ఇరిగేషన్ మంత్రిని తీసుకొచ్చాం. మేమందరం కలిసి, ఎమ్మెల్యేలు అందరం కలిసాం, అధికారులు, జిల్లా అధికారులతోటి సోమశిల భయం. వెంటనే ఆ యాప్రాన్ డ్యామేజ్ అయిందంతా కూడా పూర్తి చేయాలన్నాం. ఇవాళ సోమేశ్వర స్వామి ఆలయం పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి ఇవాళ దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, కానీ అనేక సమస్యల మధ్యలో ఇవాళ ఇరిగేషన్ శాఖ నిధులు వెచ్చించే అవకాశం లేదు, ఆలస్యం అవుతుందని చెప్పి ఇటీవలే దేవాదాయ శాఖ అధికారులతో సోమేశ్వర స్వామి ఆలయానికి 9 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయాలి, ఇది సీఎం గారి అనుమతితో చేద్దాం అని మేమందరం కూడా దానికి రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ అనుమతితో చేయడానికి మేము కూడా కలిసి వస్తున్నాం. మీరు కూడా కలిసి రండి. ఇవాళ మీ వైఫల్యాలను ఎత్తి చూపాలంటే ఈ రోజంతా సరిపోద్ది నాకు. మీరు ఎవరు మాట్లాడుకుంటుంటే ఈ రోజంతా కూడా సాయంత్రం 6 దాకా చెప్తారు, కానీ అది సరైనది కాదు. అయిపోయింది. మీరు ఒక బాటలో నడిచారు, మేము ఒక బాటను ఎన్నుకున్నాం. ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం, ప్రభుత్వంలో మేమున్నాం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. తప్పనిసరిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరి నాయకత్వంలో ఇవాళ మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం పరిడవెళ్ళబోతుంది అభివృద్ధి సంక్షేమం. మీరు కూడా కలిసి వస్తే, మీరు కూడా మాతో నడిస్తే అందరం కలిసి ఒక్కటిగా ముందు ముఖ్యంగా ఈ జిల్లాని బాగు చేసుకోవడంలో, ఈ జిల్లా అభివృద్ధిని చేయడంలో అందరం కలిసి పనిచేద్దాం. 15 సంవత్సరాల క్రితం ఆత్మకూరులో ఆనాడు మీ అందరి సహకారంతో, ఆనాడు మీరు లేరు కానీ వేరే సభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి సహకారంతో ఆనాడు ఆత్మకూరు అభివృద్ధి చేశాను. కాబట్టి 10 సంవత్సరాల తర్వాత నేను ఇవాళ ఆత్మకూరుకు పోతే అసలు పోరాటం అనేది కాదు, కానీ మేమేదో చేసేసామని చెప్పుకున్న వాళ్ళందరూ తిరుగు ముఖం పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ప్రాంత ప్రజలు ఈ స్థానంలో నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. కాబట్టి అభివృద్ధి చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు, పని చేసిన వాళ్ళని ప్రజలు మర్చిపోరు. మనం కాలయాపన చేసుకుంటూ ఊరికనే మాటలకు పరిమితం అయితే మాటలకే ఉంటాయి తప్ప స్థానాలు మాత్రం రాబోయే ఎన్నికల్లో మనకు మిగలవు. దయచేసి మీరు అందరూ కూడా కలిసి రండి. ఈ జిల్లాని అభివృద్ధి చేయడంలో
కలిసి నడుద్దాం. ఇప్పటికే సంక్షేమ అభివృద్ధిలో మా ప్రభుత్వం ముందుంది. చెప్పిన పనులని చేయడం మేము మొదలు పెట్టాం కాబట్టి జూలై 1వ తారీఖు కింద 4,700 కోట్ల రూపాయలు పెన్షన్లను 1వ తారీఖే 98% పంపిణీ చేయి. మీరందరూ అన్నారు, ఇక్కడ ఉన్నాడు అందరూ అన్నారు, ముందు వరుసలో ఉన్నాడు తప్ప వీళ్ళు ఎట్లా పంపిణీ చేస్తారు, మేము పెట్టిన వాలంటీర్లు రావాలా, వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కడుంది, మేమంటే అప్పు తెచ్చాం, వీళ్ళకి అప్పు ఇచ్చేవాడు ఎవడన్నా. మేము అప్పు తేలా ఉన్న డబ్బుల్ని సక్రమం చేసాం. 4,700 కోట్ల రూపాయలు 1వ తేదీ పెన్షన్లను మీరు చెప్పిన వ్యవస్థలు కాదు, ఉన్నత ప్రభుత్వ వ్యవస్థ ద్వారా మేము పంపిణీ చేసాం. నిన్న 1వ తారీఖుకి 98% పెన్షన్లు 2,700 కోట్ల రూపాయలు మళ్ళీ 2వ తారీఖు పంపిణీ చేసాం. అలాగే ఇవాళ మా విధానం ఇసుక దోపిడీ గురించి నేను మళ్ళీ చెప్పానంటే అందరూ బాధపడతారు. ఇవాళ ఇసుక విధానం మీకు డబ్బులు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాల్లో మీకు ₹1 సేంద్రియ సెస్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మినరల్ సెస్ ఇవాళ మళ్ళీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చి మినరల్ సెస్ పెట్టండి, సేంద్రియ సెస్ స్థానిక సంస్థలకు ఇవ్వండి అన్నాడు. మరి గతంలో ఏమైంది? ఎందుకు మీరు అందరూ అడగలేకపోయారు అన్నాడు. అడగలా మీరు, ఇవాళ మీరు అడగల, మేము ఇస్తున్నాం. 2 సంవత్సరాలు ఇవాళ ఈ శాండ్ సెస్ మీద, మినరల్ సెస్ మీద జిల్లా పరిషత్కి, మండలాలకి వచ్చేటువంటి సేంద్రియ సెస్ ని 3 భాగాలు చేసి మీకే ఇవ్వబోతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి నేను మీ అందరికీ కనీసం బలంగానే జరుగుతుంది. మీకు డబ్బులు ఇస్తామన్నా కూడా మీకు అది కూడా ఆనందం కాకపోతే ఎట్లా? కాబట్టి మాకు ఒక విధానం ఉంది, మాకు ఒక పద్ధతి ఉంది. మా పరిపాలన ప్రజా పరిపాలనగా, సుపరిపాలనగా ముందుకు సాగాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యంతో మేము ముందుకు వెళ్తాం, ఎవరు అవునన్నా కాదన్నా. నేను అదే మీకు చెప్పేది. మీకు సేంద్రియ సెస్ ₹1 రాలా, ఇవాళ మేము మొదలు పెడుతున్నాం. ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగిస్తూ ₹80 మేము టన్నుకు తీసుకుంటున్నాం. 88 అనుకుంటా, 88 సేంద్రియ సెస్ ఆ ₹80 ఎందుకు తీసుకుంటున్నామంటే స్థానిక సంస్థలకి సేంద్రియ సెస్ లో భాగం ఇవ్వడానికే పెట్టారు. మేమేమి ఇంకా ₹1 తీసుకోవట్లేదు. మిగతాదంతా ఆ తీసుకెళ్లేటువంటి లేబర్ది, ట్రాన్స్పోర్ట్ వాళ్ళది. మా ప్రభుత్వానికి సంబంధం. మా ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా మళ్ళీ స్థానిక సంస్థలకు ఇవ్వడానికే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇన్ని విధాల స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. కలిసి రండి. ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పారు లోకలైజేషన్ విషయం వాస్తవం. మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు లోకలైజేషన్ జరగాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. గతంలో సోమశిల ఏ డ్యాములు లేనప్పుడు నెల్లూరు ఆనకట్ట ఒకటే ఉంది, సంగం ఆనకట్ట ఉంది. దాంట్లో వచ్చేది 5-10 టీఎంసీల నీళ్లు డెల్టాకు మాత్రమే ఇచ్చేవాడు. ఇవాళ 78 టీఎంసీల సోమశిల ప్రాజెక్టు కట్టి 68 టీఎంసీల కండలేరు తెలుగు ప్రాజెక్టులు కట్టాక లోకలైజేషన్ జరగకపోతే మెట్ట ప్రాంత రైతాంగం ఇబ్బంది పడతారు, నష్టపోతారు. ఈ జిల్లాలో డెల్టా ప్రాంత రైతాంగం ఎంత ఉన్నారో అంతకన్నా ఎక్కువే మెట్ట ప్రాంత రైతాంగం. కందుకూరు మొదలు వెంకటగిరి వరకు అన్ని నాన్ డెల్టా ప్రాంతాలే. కావల పార్ట్ కూడా నాన్ డెల్టా ప్రాంతమే. కాబట్టి కేవలం గతంలో ఎప్పుడో 16 టీఎంసీలో 15 టీఎంసీలో ఏ ఆనకట్టలు లేకుండా వచ్చే రోజుల్లో ఉన్న ఆయకట్టు ఇవాళకి లెక్కల్లో చూపించి మేము ఇంత ఐఏబీలో ఇంత ఇచ్చాం, ఇన్ని టీఎంసీలు నీళ్లు కావాలంటే ఐఏబీలో మీరు చూపించే భూమి వ్యవసాయమా లేదా, దేనికి మీరు నీళ్లు తీసుకుంటున్నారని లెక్కలేనటువంటి తప్పులు అనేకం జరిగాయి ఏ సభలు. కానీ ఇక మీద ఆ తప్పు జరగకూడదు. జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇవాళ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆయన లోకలైజేషన్ లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఇరిగేషన్ కలిసి వాళ్ళని రిపోర్ట్స్ ఇవ్వమనండి. బహుశా 15 రోజులు, నెల రోజుల్లో టైం పెట్టుకోండి. నెక్స్ట్ ఐఏబీలోగా ఏ కెనాల్ కింద ఎంత భూమి ఆయకట్లో ఉంది, ఎంత భూమిలో వరి పెడుతున్నారు రైతులు, ఎన్ని నీళ్లు కావాలి అనే లెక్క ఉంటేనే సోమశిల నుంచి నీటి విడుదల సులభం అవుతుంది.
తెలుగంగ నుంచి నీటి విడుదల చేయడం సులభం. ఒక పక్క రాళ్లపాడికి ఇచ్చాం, వాళ్ళకి 2.5 టీఎంసీ నీళ్లు ఇస్తామన్నాం. ఎక్కడి నుంచి ఇవ్వాలో ఇప్పటికి లెక్కలేదు. సమస్యలు అంటారు. అందరి విషయంలో కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి సస్యశ్యామలం కాబోతుంది ఈ నెల్లూరు జిల్లా రాబోయేటువంటి మరొక 5 సంవత్సరాల్లో. ఏ రైతు కూడా నీళ్లు లేవు కాబట్టి నేను పంట పండించుకోలేకపోయినా అనేటువంటి మాట ఈ జిల్లాలో రాకూడదనేటువంటి ఆలోచనతోనే మేమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీరు కూడా రండి, సహకరించండి. అన్ని విధాలా మేము కూడా మీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి మా ఇద్దరికి మంత్రులకి మీరు అవకాశం ఇస్తే, మా ఎమ్మెల్యేలకి మేము పోయి అక్కడ సోమశిల ప్రాజెక్ట్ రివ్యూ ఉంది. సోమశిల ప్రాజెక్టు బాగుంటేనే మీ అందరికీ నీళ్లు ఇవ్వగలం. ఇవాళ ప్రాజెక్టు ప్రమాదకర పరిస్థితి. గడిచిన 3 సంవత్సరాలు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే దిక్కులేదు, సోమశిల గేట్లు కొట్టుకుపోతే దిక్కులేదు, శివాలయం కొట్టుకుపోతే దిక్కులేదు. మనం కొట్టుకుపోతే అయినా దిక్కుందో లేదో గత ప్రభుత్వంలో బతికి బయటపడ్డాం. సంతోషించండి. మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇక మా ప్రభుత్వంలో మిమ్మల్ని కాపాడుకోవడమే మా యొక్క ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.